నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నేపథ్యంలో కానీ, గతంలో ఉన్న ఓదార్పు ఆ నేపథ్యంలో కానీ, మొత్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ దాదాపు 750 హామీలు ఇచ్చాడు. మేనిఫెస్టోలో కూడా 133 హామీలు ఇస్తానని చెప్పి ప్రకటించిన పరిస్థితి. నవరత్నాలతోనే ఆయన కాలయాపన చేసుకుంటూ బటన్ నొక్కుతున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు చేసుకుంటూ మీ పనితీరు బాగలేదని మొహానే చెప్పేసి వాళ్ళని నిరుత్సాహపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ వైసీపీలో నెలకొన్న అంతర్మదనం ఏ స్థాయిలో ఉంది రాజకీయంగానే అంశాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వైసీపీలో తీవ్ర అంతర్మదనం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో చూసుకున్న మేనిఫెస్టోలో దాదాపు అనేక అంశాలు ఆయన 130 చిల్లర అంశాలు పెట్టాడు. పాదయాత్ర నేపథ్యంలో ఎన్నో హామీలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్ని రంగాల వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడంటే, అపరిచితుడు సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక 3 షేడ్లు ఉంటాయి. ఆ టైప్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అధికారం రాకముందు వరకు ఆయన ముఖ చిత్రం ఒకటి, అధికారం వచ్చిన తర్వాత ఆయన ముఖ చిత్రం ఒకటి, ఇప్పుడు ఓడిపోతున్నాము అని క్లియర్ కట్గా అర్థమైన తర్వాత ఆయన ముఖ చిత్రం ఒకటి. 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు అధికారం రాకముందు ఏంటి అంటే, ప్రజల్ని నమ్మించటానికి రకరకాల హామీలు ఆయన ఇచ్చాడు. అంటే మీకు ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, అనంతపురంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రైతు వచ్చి, మేము టమాటా వేస్తున్నామండి, టమాటా పంటకి మాకు గిట్టుబాటు రావట్లేదు, అన్నీ పారబోస్తున్నాము అంటే, ఆయన వెంటనే ఏం చెప్పాడంటే, దాన్ని ఏముంది, అసలు టమాటాలు పారబోయటం ఎందుకు, మనం అధికారంలోకి రాగానే అన్ని కోల్డ్ స్టోరేజీలు కట్టేద్దాం, అసలు ఒక్క టమాటా కూడా వేస్ట్ చేయడానికి వీల్లేదు, మీకు ఎందుకన్నా నేను ఉన్నా కదా, నేను అధికారంలోకి వస్తున్నా, మన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, మొత్తం రాష్ట్రం మొత్తం కోల్డ్ స్టోరేజీలు కట్టేస్తానని చెప్పాడు. అవును, నిజమే. ఒక్కటన్నా కోల్డ్ స్టోరేజీ కట్టింది మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడన్నా చూసారా? వినలేదు, చూడలేదు. అది పరిస్థితి. అంటే ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చిన ప్రామిసులు చూస్తే మెయిన్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, సిపిఎస్ని రద్దు చేస్తాను అని ఆయన అసలు మామూలుగా కాదు, ఒక అలవోకగా హామీ ఇచ్చేశాడు. ఎంప్లాయీస్ అందరూ ఏమైందంటే, అసలు సిపిఎస్ని రద్దు చేసే మగాడు ఈ దేశంలో జగన్ ఒక్కడే అని చెప్పి, జగన్ కోసం అని చెప్పి 2 చేతులతో గుద్దేశారు. ఈ విషయం వాళ్ళే చెప్పారు. వాళ్ళు అనేక వేదికలు మేము చెప్పిన పరిస్థితి మనం చూసాం. మేము అసలు 2 చేతులతో గుద్దేశాము జగన్కి అని చెప్పారు. అవును, నిజమే. గుద్దిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే, అప్పుడు అవగాహన లేకుండా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడని చెప్పాడు. అంటే మనం టమాటా రైతు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ, బహిరంగ సభలో ఎంప్లాయీస్కి సంబంధించి సిపిఎస్ హామీ. అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవగాహన లేకుండా, సమస్యల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా, ఆయన ఇచ్చిన హామీల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఆయన ప్రవర్తించాడు అని చెప్పటానికి నేను మీకు 2, ఒక చిన్న ఉదాహరణ, ఒక పెద్ద ఉదాహరణ 2 చెప్పాను. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసిన తర్వాత డే 1 నుంచి మళ్ళీ 2024లో మళ్ళీ ఎట్ట గెలవాలి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనకు అధికారం పోకుండా ఎలా ఉండాలి, నీకు మ్యాండేటు ప్రజలు 5 సంవత్సరాల పాటు ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు పరిపాలించిన తర్వాత నీకు ఆటోమేటిక్గా ప్రజలు నువ్వు చేసే మంచి పనులకి ఆకర్షితులై ఓట్లేస్తారు. అంతేగాని గెలిచిన నెక్స్ట్ డే నుంచే నెక్స్ట్ ఎలక్షన్లలో ఏ ఓట్లు ఎట్లా రావాలని ఆలోచిస్తే అసలు అంతకన్నా ఇంకో ఏదన్నా రాజకీయ పార్టీకి దౌర్భాగ్యమైన పరిస్థితి అంతకన్నా ఉండదు. అవును.
ఎన్నో హామీలతో ఆయన గద్దెనెక్కిన పరిస్థితి. 2024 కూడా పరిపాలనలోకి అంటే అధికారంలోకి రావాలని చెప్పి ప్లానింగ్స్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకపోగాను మళ్ళీ కొన్ని హామీలు పెట్టి మొన్న చూస్తుంటే సోషల్ మీడియా వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలని ప్లానింగ్స్లో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అసలు ఈ గతంలో అట్ట పక్కన పెడితే ఇప్పుడు ఇస్తున్న హామీలకి ప్రజలు అట్రాక్ట్ అవుతారా, ఓటర్లు నమ్ముతారంటావా జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా నమ్మకం పోయిందండి. ఎట్లా అంటే ఈ మాటని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంత గన్షాట్గా మీరు ఎట్లా చెప్తారు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయింది అంటే మీరు అంగన్వాడీల సమ్మె జరుగుతున్నది మీరు చూడండి. అంగన్వాడీలకి ఈయన ఇచ్చిన హామీ ఏంటి? నేను అసలు నీకు మొత్తం పెంచేస్తాను, మన గవర్నమెంట్ అధికారంలోకి రాగానే నీకు మొత్తం అసలు నీ జీవితాన్ని మార్చేస్తానని చెప్పాడు. వాళ్ళు 4.5 సంవత్సరాలు వెయిట్ చేసి మధ్యలో ఏదో పోరాటం చేస్తున్నా కానీ వాళ్ళు ఓపికతో వెయిట్ చేస్తే వాళ్ళని పట్టించుకోలేదు. ఇట్లా ఒక్క సెక్టార్ కాదు, ఇప్పుడు సెక్రటేరియట్ వీళ్ళందరూ గ్రామ సచివాలయ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా వాళ్ళ విపరీతమైన సమస్యల్లో ఉన్నారు. వాలంటీర్లు వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, మరి వాళ్ళని గవర్నమెంట్ని వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకన్నా ఏదైనా చేయాలి కదా. పోరాడితే 250 రూపాయలు పెంచాడు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పెంచింది ఎంతరా అంటే 250 రూపాయలు, అంటే 5,250 రూపాయలు వాళ్ళకి జీతం. ముఖ్యమంత్రి బతకగలుగుతాడా 5,250 రూపాయలతో? జగన్మోహన్ రెడ్డి రోజుకి ఎంత ఖర్చు పెడతాడు? ముఖ్యమంత్రిగానే కాదు, మామూలుగా కూడా ఆయన తాగే వాటర్ బాటిలే ఒక 1,000 రూపాయలు 2,000 ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్. ఇవన్నీ కూడా ఈ ఫెయిల్యూర్స్కి ఇప్పుడు సొసైటీ మొత్తం రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. నేను అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన ఫస్ట్ మీటింగ్లో ఎమ్మెల్యేలతోటి మీటింగ్లో ఏం చెప్పాడు? నేను ఇచ్చిన మేనిఫెస్టోని మీకు భగవద్గీత, బైబులు, ఖురాను ఇది మీ టేబుల్ మీద పెట్టుకోండి, ఫ్రేమ్ కట్టించి పెట్టించుకోండి, మీరు అసలు ఇదే ఫాలో కావాలని చెప్పాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఫాలో అయ్యాడా? ఏం లేదు. అంటే ఇటువంటివి ఎన్ని ఉన్నాయి? రకరకాల సమస్యలు, హామీలు. పైగా ప్రతిసారి కూడా పబ్లిక్లోకి రాగానే 95.88% హామీలు నేను నెరవేర్చానంటాడు. ఇప్పుడు మార్చాడు, కొంత 99% అని చెప్తున్నాడు. నెరవేర్చని ఆ 1% ఏంటో చెప్పు. నువ్వు నెరవేర్చని ఒక హామీ, ఏదో ఒక హామీ, ఈ హామీ నేను మేనిఫెస్టోలో పెట్టాను, ఈ ఒక్కటి నెరవేర్చలేదండి అని చెప్పమను. అంటే నేను అన్నీ నెరవేర్చానని చెప్పటం వేరు, ఈ ఒక్కటి చేయలేదు, ఇది నెక్స్ట్ గెలిపిస్తే నేను మళ్ళీ చేస్తానని చెప్పమను. అవును, వాస్తవం. అంటే చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసుకొని మనం దీని నుంచి లబ్ధి పొందాలి అన్న ఆలోచనతోటి ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజున ఇప్పుడు మీరు కొత్తగా ఉచిత బస్సు ప్రయాణం, నువ్వు ఏ ప్రయాణం పెట్టినా సరే, ఉచితంగా విమానాల్లో తిప్పినా సరే ప్రజలకు అర్థమైపోయింది. మన జీవనోపాధి దూరం అయింది, మనం అంతకు ముందరున్న జీవన విధానం మనకి లేకుండా పోయింది, మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, పెరగటం అనేది సహజం, ఓకే. కానీ ఎంత పెరిగినా కానీ ఆ మేరకు ఆదాయం పెంచుకునే అవకాశం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు, అతనికి ఒక 800 రూపాయలు కూలి అనుకోండి. రేట్లు పెరిగితే నాకు 1000 రూపాయలు ఇవ్వండి సార్ అంటాడు. ఇస్తారు, ఇచ్చే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇస్తారు. అంటే ఏంటి, ఒక వ్యక్తి తన ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఉండేది ఇదివరకు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈ వ్యక్తికి ఆదాయం పెంచుకునే మార్గం లేకపోగా ఉన్న ఉపాధి పోయింది. భవన నిర్మాణ రంగంలోనే దాదాపు 70-80 శాఖల వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ దగ్గర నుంచి వాళ్ళ సహాయకులు, వాళ్ళ దగ్గర నుంచి. నువ్వు ఎప్పుడైతే ఇసుకని బ్లాక్ మార్కెట్ చేసి నీ సొంత కంపెనీల ద్వారా అమ్మించుకుంటున్నావో ఇసుక బహిరంగ మార్కెట్లో లేకుండా పోయింది.
రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఇల్లు కట్టే నాదుడే కనపట్టలేదు. ఈ పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది, అందుకనే మీరు బాగా గమనిస్తే జనసేన, తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పి భవన నిర్మాణ కార్మికులని వాళ్ళని మనం మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రణాళికలో భవన నిర్మాణ కార్మికులకి మేలు చేయాలనే అంశాన్ని చేర్పించారు. ఎందుకు అంటే సమాజం మొత్తం అన్యాయం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చర్యలతోటి. అందువల్ల భవన నిర్మాణ కార్మికులు అంటే వాళ్ళు ఓన్లీ తాపి మేస్త్రీలే కాదు, ఇందాక చెప్పినట్టు కార్పెంటర్ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ వరకు, ప్లంబరు, అనేక రంగాలు ఆధారపడి ఉన్నాయి. అనేక రంగాల వాళ్ళు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ ఉపాధి లేక, జీవనోపాధి లేక వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైపోయింది. అందుకని ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని ఉచితంగా బస్సులు ఎక్కిస్తాను అంటే దాన్ని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. అదేనండి, ఇప్పుడు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి రాజకీయ ప్రస్థానం జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి వరకు ఆయనతో పాటు నడిచిన ఎమ్మెల్యేలు, నమ్ముకున్న నేతలు అందరూ ఆయన వదిలిపెట్టి వెళ్తున్న పరిస్థితి. దగ్గర వాళ్ళకే, బంధువులకి, సన్నిహితులకి టికెట్లు లేవు అని చెప్పి మొహాన్ని చెప్పేస్తున్న పరిస్థితి. నిన్న చూస్తే మంగళగిరిలో ఏపీ సర్పంచుల సంఘం సమావేశం పెడితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేల సంఖ్యలో సర్పంచులు వచ్చేసి రాజీనామా చేస్తున్న పరిస్థితి. ఎందుకు సర్పంచులు ఆ స్థాయిలో రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు? దగ్గరగా ఉండి చూసి ఎమ్మెల్యేలుగా ఉన్న, 2 దఫాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళడానికి ఎందుకు సిద్ధపడుతున్నారంటే ఏం చెప్తారు? నేను మీకు విక్రమ్ చెప్పా కదా, అపరిచితుల్లో విక్రమ్, ఆ 2 క్యారెక్టర్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ క్యారెక్టర్కి వచ్చింది. ఈ 3వ క్యారెక్టర్లో ఏంటి అంటే దీన్ని మొత్తం తను మళ్ళీ గెలవబోతున్నట్టు, అసలు మళ్ళీ తానే గెలుస్తాను, ఈ రాష్ట్రానికి తానే దిక్కు అన్నట్టు ప్రవర్తించటం. అందులో భాగంగా ఈ ఎమ్మెల్యేలందరూ మీరందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి నాకు ఇంత కష్టం వచ్చింది అని వాళ్ళతో చెప్పటం. అంటే ఇదేంటంటే ఒక రకంగా మెస్మరైజ్ చేయడానికి ప్రయత్నం చేయటం. అంటే వ్యతిరేకత మీ వల్ల ఉంది, నా వల్ల కాదు, నేను అన్ని హామీలు నెరవేర్చిన వ్యక్తిని అని చెప్పుకోవటం. అంటే ఒక రకంగా తనను తాను భ్రమలో ఉంచుకుంటూ ఎదుటివాడిని భ్రమలోకి నెట్టేసి వాడిని డిఫెన్స్లోకి తోసేసి రాజకీయం చేయటం. మీరు గమనించండి, ప్రతిపక్షాలని అణచివేసి ప్రజా ఉద్యమాల మీద ఉక్కుపాదం మోపి ఇంతకాలం ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన ఎమ్మెల్యేల మీదే ఉక్కుపాదం మోపుతున్నాడు. తన దగ్గరికి టికెట్ కావాలని వచ్చిన వాళ్ళని అణగదొక్కుతున్నాడు. తను ఎమ్మెల్యేలని అంటే వాళ్ళు వచ్చి ఏదైనా చెబుదామంటే నీ వల్లే నాకు చెడ్డ పేరు వస్తుంది, గెట్అవుట్ బయటికి అనే పరిస్థితిలో ఉన్నాడు. అంటే వీళ్ళందరికీ డోర్ చూపిస్తున్నాడు, ఎగ్జిట్ డోర్ చూపిస్తున్నాడు. అందువల్ల ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిది 3వ ముఖం ఇది. అంటే తను డిఫెన్స్లోకి వెళ్తూ కూడా అందరి మీద అఫెన్స్ చేసే విధానం. అందుకని ఈ అపరిచితుడి గురించి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందువల్ల అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చే వరకు కూడా ప్రజలు చాలా గుమ్మనంగానే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలం ఉద్యమాలు లేకుండా ఇప్పుడు ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం వాళ్ళకి అర్థమైపోయింది. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం సొంత వాళ్ళే దూరం అవుతున్న పరిస్థితి, ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉళ్ళుబుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చినా, దాదాపు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవన్నీ ఆ పార్టీకి మైనసే తప్ప ప్లస్ ఏం లేదు. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మైనస్ అన్నది ఎమ్మెల్యేలలో అంతర్మదనంగా ఉన్న విషయం కూడా అదే వాస్తవం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.